కుంభమేళా పుణ్యస్నానానికి ఎందుకింత విశిష్టత ఉంది? అలాగే ఏ ఏ రోజుల్లో స్నానం ఆచరిస్తే ఇంకాస్త ఫలం లభిస్తుంది? కుంభమేళాకు వెళ్ళేదే స్నానం కోసం అమ్మా. కుంభమేళాలో చేసే స్నానాన్ని మామూలు స్నానంగా పిలవరు. దీని పేరు అమృత స్నానము అంటారు. ఈ అమృత స్నానం చెయ్యటానికి కొన్ని పరమ పవిత్రమైనటువంటి రోజులను మనకు పెద్దలు నిర్ణయించినారు. ఏమిటి? మొదటి స్నానం ఏమిటి అంటే జనవరి నెల 13వ తేదీ మొదలవుతోంది. ఇది మొదటి అమృత స్నానము అంటారు. ఈ రోజున తప్పకుండా చెయ్యాలి. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి పుణ్యకాలంలో చేసేటువంటి స్నానము ఒక స్నానము. అలాగే మౌని అమావాస్య వస్తుంది, పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య. మౌని అమావాస్య రోజున 1 కోటి మందికి పైగా స్నానం చేస్తారు అని విశ్వాసం. ఆ రోజున చాలామంది నాగ సాధువులు, అఖాడా సంప్రదాయానికి చెందినటువంటి సాధువులు ఈ రోజున మౌని అమావాస్య చాలా విశేషమైనటువంటి పర్వదినము. కోట్ల కొలది జనము ఈరోజు పుణ్యస్నానాలు చేస్తారు. అలాగే ఫిబ్రవరి నెల 3వ తేదీ వసంత పంచమి రోజున చేసేటువంటి స్నానం కూడా అమృత స్నానము అన్నారు. అలాగే మాఘ పూర్ణిమ రోజున చేసే స్నానము మహామాఘీ స్నానం అంటారు. అది కూడా విశేషమైనటువంటిది. ఫిబ్రవరి 26వ తేదీ జరిగేటువంటి స్నానము మహాశివరాత్రి. అంటే దాదాపుగా స్నానాలు చూస్తే జనవరి 13, 14, 29, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26 ఈ రకంగా స్నానాలు చెయ్యాలి అని మనకు కుంభమేళా వారు నిర్ధారణ చేసినారు. ఇక్కడ ప్రయాగరాజులో చాలా విశేషమమ్మా. ఇక్కడ కుంభమేళా స్నానము చేసేటువంటి సమయంలో జంటగా వెళ్తే, భార్యాభర్తలు వెళ్తే ఖచ్చితంగా వేణీదానం చెయ్యాలి. అంటే వేణీదానము అంటే భర్త ఒడిలో కూర్చొని భార్య యొక్క ఈ జడ ఏదైతే ఉన్నదో మంత్రోక్తంగా 3 సార్లు కత్తెర వేసి కత్తిరించి ఆ పూజ చేసి అది నీళ్ళల్లో వదిలిపెడతారు. దీన్ని వేణీదానము అంటారు. ఇది ఎక్కడ అంటే ఏ క్షేత్రంలో లేని సంప్రదాయం, ఒక ప్రయాగరాజులో మాత్రమే ఉంది. కాబట్టి ప్రయాగరాజ క్షేత్రంలో కుంభమేళా సమయంలో చేసే వేణీదానం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి కుంభమేళాలో ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ తేదీల్లో కూడా విశేష స్నానాలు ఆచరించండి. మౌని అమావాస్య రోజున, మహాశివరాత్రి పర్వదినాన మీరు చేసేటువంటి స్నానములు అమృత స్నానములు అని చెప్పారు. కాబట్టి అమృత స్నానం చేయండి. శరీరములో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి రోగములను పోగొట్టుకోండి. మనోమయ శక్తిని పెంపొందించుకోండి. ముఖ్యంగా ఈ కుంభమేళా ఇప్పటిది కాదమ్మా, 644లో కూడా, అంటే అప్పటి నుంచి అంతకంటే ముందు నుంచే జరుగుతోంది. ఆంగ్లేయుల కాలంలో కూడా కుంభమేళాకు చాలా ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఇక ఈ సంవత్సరం అయితే నేను చెప్పవలసిన పని లేదమ్మా. ఈ సంవత్సరము అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. యోగి గారి ప్రభుత్వంలో దాదాపుగా 3 కోట్ల మందికి పైగా స్నానాలు చెయ్యబోతున్నారు అని ఒక అంచనా. కాబట్టి దేవుడే సాక్షాత్తుగా దగ్గర ఉండి నడిపించే ఉత్సవమే మహాకుంభమేళా. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కుంభమేళాకు వెళ్ళిరండి. అమృత స్నానం చెయ్యండి, పుణ్య ఫలితాన్ని అందుకోండి. దానాలు చెయ్యండి, శక్తివంతంగా అన్నదానం చెయ్యండి, జలదానం చెయ్యండి. చక్కటి దానములతో, స్తోత్ర పారాయణములతో, యజ్ఞ యాగాదులతో, సత్పురుషుల యొక్క సేవతో, భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణ ప్రవచన శ్రవణములతో కుంభమేళాలో పాల్గొనండి. ఆ పరంధాముడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి.